హలో! హాయ్ అండి. ఇదైతే గిన రావుకాలంలో దీపాలు పెట్టడం కుమారస్వామికి అనమాట. సుబ్రహ్మణ్యం స్వామికి. ఇంక నేనైతే గిన దీపాలు గాని పెట్టేసి నార్మల్‌గా అయితే గిన పూలు మళ్ళీ పెడతాననమాట. ఒక్కొక్కసారి అలా అయినా పెడతాను. మాల అయితే గుచ్చానండి. నాకెంత నచ్చేసిందో. నేనైతే గన ఎక్కువైతే గన ఇది తీసుకున్నాననమాట. తులసాకు, మళ్ళీ గన్నేరు పూలతో మాత్రమే ఈరోజు మా చెట్లో కాస్తుండే పూలు మాట. ఇంకా దేవునికైతే మాలేసాను. ఇంక చూస్తానే ఉండిపోవాలా అనిందనమాట. అంత బావుందనమాట. ఇంక మిగతా దేవుళ్ళకంతా మామూలుగా చామంతులు అయితే గన పెట్టేశాను. ఇంక అక్కడ వాళ్ళకి కూడా గన్నేరు పూలైతే పెట్టాననమాట. ఇంక తమలపాకులు కడిగేసి ఇంక వాటికైతే కన్నా పసుపు కుంకుమ పెట్టుకొని 6 తమలపాకులకి ఇంకా మధ్యలో అయితే కన్నా శూలం పెట్టుకొని దానికి పసుపు కుంకుమ పెట్టేసి చామంతులతో అయితే డెకరేషన్ చేశానండి. మళ్ళీ గన్నేరు పూలతో కూడా చేశాను. మళ్ళీ దీపాలు పెట్టే లోపల అక్కడైతే కన్నా ప్లేస్ అయితే సరిపోలేదనమాట. నెక్స్ట్ వీక్ అయితే ఇంకొంచెం పెద్దది పెట్టుకోవాలనిపించింది. ఇంకా నేను దీపాలు అయితే కన్నా చూడండి వాటికి కూడా పసుపు కుంకుమ పెట్టుకునేసి ఇంకా వాటినంతా ఆయిల్ గాని వేసేసి పెట్టేసామనమాట. మనం నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఏమీ లేదంటే మామూలు నూనె అయినా వేసుకోవచ్చు. అది మన ఇష్టము. దేవునికి భక్తి ఇంపార్టెంట్ అనమాట.